తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా. రేపు మధ్యాహ్నం మళ్లీ పిటిషనర్ల వాదనలు. తాడేపల్లిలో వైఎస్ జగన్ ను కలిసిన డీఎస్సీ అభ్యర్థులు డీఎస్సీ రద్దు చేసేలా ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి. టీడీపీ నేతలే నకిలీ మద్యం కేసులో దొరికారు. సీబీఐకి అప్పగించి సమగ్ర దర్యాప్తు చేయించాలన్న ఎంపీ మిథున్ రెడ్డి. ఉరవకొండ ప్రజా దర్బార్లో మంత్రి పయ్యావుల కేశవ్కు వింత అనుభవం. గ్రంథాలయంలో పుస్తకాలు చదివినట్టుగా ఎన్టీఆర్, చిరంజీవి, పవన్, చంద్రబాబు పేర్లు. అవాక్కైన మంత్రి విచారణకు ఆదేశం. నెల్లూరు ఎక్సైజ్ కార్యాలయం ముందు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నిరసన. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ, అమ్మకాలపై ఆగ్రహం. విజయనగరం జిల్లా ఉనుకూరు ఫీల్డ్ అసిస్టెంట్ నిధుల దుర్వినియోగం. మరణించిన వారికి జాబ్ కార్డు ఇచ్చి పని దినాలు కల్పించారని గ్రామస్తుల ఆరోపణ. కూటమి ప్రభుత్వంపై అఖిల భారత వీరశైవ సంఘం నేతల ఆగ్రహం. శ్రీశైలం, శ్రీకాళహస్తి దేవాలయ కమిటీల్లో వీరశైవులకు చోటు కల్పించలేదని ఆరోపణ. ఖమ్మం జిల్లా కొణిజర్ల పిఎస్ ఆవరణలో పోలీస్ వెల్ఫేర్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించిన సిపి సునీల్ దత్ నాణ్యతతో పెట్రోల్, డీజిల్ అందిస్తామని వెల్లడి. హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం. పలుచోట్ల ముంచెత్తిన వాన, రోడ్లు జలమయం. కాంగ్రెస్ హయాంలో 74 ఉంటే ఇప్పుడు 160 దాటింది. ఆసియాను బిగ్గెస్ట్ కనెక్టివిటీ హబ్ గా నవీ ముంబై ఎయిర్పోర్ట్ మారుస్తుందన్న మోదీ. బీహార్ ఎన్డీఏలో సీట్ల సర్దుబాటు రగడ. బీజేపీ కూటమికి మిత్రపక్షం హెచ్ఏఎం అల్టిమేటం. 15 సీట్లు ఇవ్వకపోతే పోటీకి దూరంగా ఉంటామన్న మాంఝీ. రసాయన శాస్త్రంలో ఈ ఏడాది 3 నోబెల్. సుసుమా కిటవాగా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం మాఝీలకు నోబెల్. మెటల్, ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్లను అభివృద్ధి చేసినందుకు అత్యున్నత పురస్కారం. శాంతి చర్చల నేపథ్యంలో మరో ముందడుగు. బందీలు, ఖైదీల విడుదల జాబితాను మార్పిడి చేసుకున్న ఇజ్రాయెల్, హమాస్. పాకిస్తాన్ సాయుధ బలగాలే లక్ష్యంగా టీటీపీ కాల్పులు. 11 మంది పాక్ పారామిలిటరీ సిబ్బంది హతం. ఆల్ టైమ్ హైకి చేరిన బంగారం ధర. 1,23,000 దాటిన 10 గ్రాముల పసిడి.